வாழ்க்கை என்ன காட்டுவேன், துன்பம் இங்கு ஓட்டுவேன், கன்சி வெட்டும் நேரத்திலே உலகம் தன்னை நான் మాற்றுவேన్. డోరేమోన్, నీకు కొన్ని క్రిమినల్స్ డీటెయిల్స్ పంపిస్తున్నా. ఇది ఒక సీక్రెట్ మిషన్, సో జాగ్రత్త. వీళ్ళే ఆ 4 వాంటెడ్ పర్సన్స్. ఇప్పుడు వీళ్ళని కనిపెట్టి ఎగ్జిక్యూట్ చేయాలి. మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 4 మెంబర్స్ లో ఒకరు దగ్గరలో ఉన్నాడని అతన్ని కనిపెట్టి ఫినిష్ చేయాలి. స్పాట్ కి వచ్చాం, కానీ ఇప్పుడు ఈ కార్ని తీసుకొని బిల్డింగ్ మీదకి పోవాలా? బిల్డింగ్ లో టర్న్స్ కూడా చాలా స్మూత్ గా ఉన్నాయి. కార్ కూడా చాలా స్మూత్ గా టర్న్ అవుతుంది. బిల్డింగ్ టాప్ కి అయితే వచ్చేసాం. ఇంకా కార్ పార్క్ చేసి పర్సన్ ని వెతకడమే. ఈ బ్యానర్ మీద నుంచి చూద్దాం. ఇక్కడ ఈ పర్సన్ కనిపించడం లేదే. ఇక్కడ 2 మనుషులు ఉన్నారు, కానీ ఈ పర్సన్ కాదు. వీడు మొబైల్ చూస్తున్నాడు. మరి ఎక్కడ ఉన్నాడు వీడు? ఇక్కడ ఉన్నాడో లేదో అస్సలు కనిపించడం లేదే. వీడు కింద కూడా ఉన్నాడు. ఓహో, వీడి వాంటెడ్ పోస్టర్ లో ఉన్నది. సో వీడిని షూట్ చేసే ముందు అక్కడ 3 మెంబర్స్ ఉన్నారు. మేబీ గ్యాంగ్ మెంబర్స్ అనుకుంటా. కన్ఫర్మ్ చేసుకుని వచ్చారు. ఓ, గ్యాంగ్ మెంబర్స్ ని కూడా తీసుకుని వచ్చారు. వెంటనే వీడిని షూట్ చేయాలి. 4 మెంబర్స్ లో ఒకరిని ఫినిష్ చేస్తాం. ఇంకా ఆ 3 మెంబర్స్ ని కనిపెట్టి వాళ్ళని కూడా ఫినిష్ చేయాలి. వెంటనే సెకండ్ పర్సన్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం బీచ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడే ఆ సెకండ్ పర్సన్ ఉంటాడు. ఇక్కడ చాలా సిబ్లియన్స్ ఉన్నారు, కానీ వాడు ఇక్కడ కనిపించాడు. బట్ ఒకసారి దగ్గరికి పోయి చూద్దాం. చాలా సివిలియన్స్ ఉన్నారు, సో మనం షూట్ చేయలేం. ఇంకా దగ్గరికి పోదాం. వాడు మనల్ని చూసి పారిపోతున్నాడు. ఇక్కడ షూట్ చేసామంటే సివిలియన్స్ ఉన్నారు, సో వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. నాకు ఈ శాండ్ రన్ చేయడానికి కూడా రావడం లేదు, కానీ వాడేమో అంత ఫాస్ట్ గా పరిగెత్తుతున్నాడు. షూట్ చేద్దామంటే సివిలియన్స్ మధ్యలో వస్తున్నారు. మనం ఇలా రన్ చేయడం కష్టం. సో ఇప్పుడు వాడిని షూట్ చేద్దాం. ఆఖరికి షూట్ చేసాం. ఈ పోస్టర్ ఉన్నది కూడా వీడి. సో సెకండ్ పర్సన్ కూడా ఫినిష్ అయిపోయాడు. మనం థర్డ్ పర్సన్ కోసం వెళ్తున్నాం. ఇక్కడ ఈ బిచ్ దగ్గర నుంచి వాడు వెళ్తాడని తెలిసింది. కార్ ని ఇక్కడ పార్క్ చేసి ఆ థర్డ్ పర్సన్ ని వెతుకున్నాం. బిచ్ మీద చాలా కార్డ్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ వాడు కార్ లో ఉంటే కష్టం, ఫాస్ట్ గా కనిపెట్టాలి. ఇక్కడ కొంతమంది కనిపిస్తున్నారు. భయపడుతున్నారంటే వాడు కాదు, ఇద్దరున్నాడు ఏమో. రావడం లేదు. ఇంకా ఇక్కడ కొంతమంది ఉన్నారు. చూద్దాం అందులో వాడు ఉన్నాడేమో అని. ఇక్కడ వాడు కనిపించాడు. ఓహో, ఏం మిస్ అయింది. వాడు పారిపోయేలా ఉన్నాడు, కానీ సెకండ్ షాట్ కనెక్ట్ అయింది. పర్సన్ 3 కూడా ఫినిష్ అయిపోయాడు. ఈ 4th పర్సన్ కాస్ట్లీ కార్స్ ని బ్లాక్ మార్కెట్ లో సేల్ చేస్తాడంట. ఇప్పుడు కూడా ఒక బంగ్లాలో అరికాని లూటి చేసి సేల్ చేయడానికి అయితే వెళ్ళాడని మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అరికాని కనిపెడితే వాడు కూడా తెలిసిపోతాడు. ఇక్కడ అవుతుంది చేద్దాం. అదేనా కాదా అని కన్ఫర్మ్ కోసం ఒక చిన్న ఫైర్ ఇద్దాం. వాడు పారిపోవడానికి ట్రై చేస్తున్నాడు. కారుతోనే ఆపదు. అయినా కూడా ఎస్కేప్ అయిపోయాడు కదా, వాడిని పట్టుకోవాలి. చాలా ఫాస్ట్ గా పారిపోవడానికి ట్రై చేస్తుంది కదా. షూట్ చేసిన కూడా ఆగడం లేదు. ఆఖరికి వాడి కార్ని క్రాష్ చేశారు. అక్కడ వెళ్ళి చూద్దాం అక్కడ ఫినిష్ అయ్యాడో లేదో అని. ఆఖరికి వీడు కూడా ఫినిష్ అయిపోయాడు. ఇంత మనం కూడా వెళ్ళిపోతాం. సో ఈ వీడియో నచ్చినట్లుంటే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.